బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ తన ఓన్ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ రాయన్ మూవీతో మంచి విజయాన్ని అందుకోగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఇడ్లీ కొట్టు అంటూ మరో సినిమాతో వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ ఎమోషనల్ మూవీలా అనిపించిన మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చాక ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, చిన్న ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుకునే హీరో ఫాదర్ ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లరు. హీరో మాత్రం ఎదగాలి అంటే ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఊరిని వదిలిపెట్టి వేరే ప్లేస్ కి వెళ్తాడు. ఈ క్రమంలో తను ఫేస్ చేసిన పరిస్థితులు ఊరిని మిస్ అవ్వడంతో తిరిగి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. ఓవరాల్ గా కథ పాయింట్ చాలా నార్మల్ గానే ఉండగా పర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ మరోసారి నేచురల్ యాక్టింగ్ తో మెప్పించాడు. తన పర్ఫార్మెన్స్ బాగానే కుమ్మేశాడని చెప్పాలి. నిత్యా మీనన్ కూడా తన పర్ఫార్మెన్స్ వరకు ఆకట్టుకోగా అరుణ్ విజయ్ నెగిటివ్ రోల్ లో ఓకే అనిపించేలా నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ పర్ఫార్మెన్స్ తో ఓకే అనిపించారు. లెంత్ మరీ ఎక్కువ అవ్వడం లాంటివి బోర్ కొట్టించాయి. లెంత్ మరీ ఎక్కువ అవడంతో డ్రాగ్ అయింది. కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు అనిపించినా లెంత్ ఎక్కువ అయ్యి పెద్దగా ఇంపాక్ట్ లేని సీన్స్ తో డ్రాగ్ అవుతూ వచ్చింది సినిమా. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గానే ఉండగా సంగీతం పర్వాలేదనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ గా ధనుష్ కథ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయాడు, కానీ పర్ఫార్మెన్స్ లు బాగానే మేనేజ్ చేశాడని చెప్పవచ్చు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో అలాగే ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ చూపించి రన్ టైం ను తగ్గించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా కొన్ని సీన్స్ బాగున్నా ఓవరాల్ గా ధనుష్ నటుడిగా ఓకే అనిపించిన డైరెక్టర్ గా మాత్రం ఇంపాక్ట్ ను అనుకున్న రేంజ్ లో చూపించలేకపోయాడు. పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ కి కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా మాత్రం చాలా డ్రాగ్ అవుతూ సినిమా బోరింగ్ గానే అనిపిస్తుందని చెప్పాలి. ఇక ధనుష్ డైరెక్షన్ అని అంచనాలతో వెళ్తే మాత్రం కొంచెం నిరాశ ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.